హాయ్ స్నేహితులారా, వెల్కమ్ టు గృహిణి థాట్స్. ఈ వీడియోస్ చూసి నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజైతే మనం కుక్కర్ బెల్ట్స్ ఉంటాయి కదండి, అవి పాతవైపోయిన తర్వాత ఊరికి పడేస్తూ ఉంటాం. అలా పడేయకుండా ఇలా యూజ్ చేసుకోండి. చాలా యూజెస్ అయితే ఉన్నాయి. టైం అనేది, మనీ అనేది చాలా సేవ్ అవుతుంది. ఇంకా ఇప్పుడు ఫస్ట్ టిప్ అయితే చూసేద్దాం. ఇలా పాడైన కుక్కర్ది బెల్ట్ తీసుకొని ఒకటి దానికి మన దగ్గర ఉన్న ఇలాంటి చిన్న చిన్ని ఫ్లక్కర్స్ కానీ, పెద్ద ఫ్లక్కర్స్ కానీ, క్లిప్స్ కానీ అన్నీ ఇలాగా దీనికి పెట్టేసుకోండి. ఇలాగా మన దగ్గర ఉన్న మోడల్స్ అన్నీ దీనికి పెట్టేసుకుంటే కాలేజ్కి వెళ్ళే స్టూడెంట్స్కి కానీ, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ, లేడీస్కి చాలా బాగా యూజ్ అవుతుంది. మనం పెట్టుకునే శారీస్ మీదకి, ఇంకా డ్రెస్సెస్ మీదకి, అన్నింటి మీదకి ఏ కలర్ పెట్టుకోవాలన్నా ఈజీగా చూజ్ చేసుకొని తీసుకోవచ్చు. మన దగ్గర ఏమేమి మోడల్స్ ఉన్నాయి, ఏమేమి కలర్స్ ఉన్నాయి అన్నీ కూడా ఈజీగా కనిపిస్తాయి అన్నమాట. ఈజీగా మ్యాచ్ చేసుకోవచ్చు. మనం ఏదైనా బాక్స్లోను వాటిలోను వేసేసుకున్నప్పుడు మన దగ్గర అసలు ఆ కలర్ ఉందో లేదో, లేదంటే అసలు ఆ మోడల్వి ఉన్నాయో లేవో తెలియదు. కొన్నింటిని అయితే పెట్టుకోవడం కూడా మర్చిపోతాం. అలాగా పాతవైపోతూ ఉంటాయి. ఇలా ప్రాబ్లం కాకుండా ఉండాలంటే ఇలా పెట్టుకున్నారంటే మన దగ్గర ఉన్న మోడల్స్ అన్నీ ఎప్పటికప్పుడు మ్యాచ్ చేసుకుంటూ బాగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా టైం అనేది కూడా మనకి బాగా సేవ్ అవుతుంది. ఇలా పెట్టుకుని యూజ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఈ టిప్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. ఇంకా రెండో టిప్ అయితే చూసేద్దాం. ఇంకా రెండో టిప్ వచ్చి, మనకి వంట చేసేటప్పుడు కిచెన్లో లేడీస్ చాలామంది కంగారులో ఆ తడి చేతిని ఇలాగా చేతులు కడుక్కొని డ్రెస్కి కానీ, శారీకి కానీ, నైటీకి కానీ తుడిచేసుకుంటూ ఉంటారు. పసుపు మరకలు అనేవి ఆ డ్రెస్ మీద, శారీ మీద అంటుకుపోతూ ఉంటాయి. ఇంకా అలా కాకుండా ఉండాలంటే పాడైపోయిన ఒక గ్యాస్ కట్ని తీసుకొని ఇలాగ ఒక చిన్న నాప్కిన్ కానీ, టవల్ కానీ వేసుకొని ఇలాగా చేయి కడుక్కున్నప్పుడు దీనికి తుడుచుకుంటే అది ఎప్పటికప్పుడు ఆరిపోతూ ఉంటుంది. ఇంకా మళ్ళీ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి. ఇంకా థర్డ్ టిప్ వచ్చి, ఇంకొక ఇలాగా కుక్కర్ బెల్ట్ని తీసుకున్నామండి. తీసుకుని దానికి ఇలాగా మనం బట్టలకు పెట్టుకునే క్లిప్స్ ఎప్పటికప్పుడు తీసుకోవాలంటే ఒక డబ్బాలో వేసినప్పుడు కష్టమవుతుంది. ఇలాగ కానీ పెట్టేసుకున్నామంటే ఇలాగా బట్టలు పెట్టినప్పుడు ఈజీగా తీసుకెళ్ళి చేత్తో అన్ని క్లిప్స్ ఒకసారి తీసుకెళ్ళి యూజ్ చేసుకోవచ్చు. ఇంకా బట్టలు తీసినప్పుడు కూడా ఈజీగా దీనికి పెట్టేసుకొని లోపలికి తెచ్చేయచ్చు అనమాట. ఎండలో వదిలేస్తే అవి పాడైపోతాయి కాబట్టి ఇలాగ లోపలికి తెచ్చి పెడితే క్లిప్పులు కూడా ఎక్కువ రోజులు అనేవి మన్నుతాయి అనమాట. ఈ టిప్ కూడా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ టిప్ కూడా నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఫోర్త్ టిప్ వచ్చి, ఇలాగా ఒక పెద్ద సైజులో ఉన్న కుక్కర్ బెల్ట్ని తీసుకోండి. తీసుకొని దీనికి ఒక హ్యాంగింగ్ లాగా మీ దగ్గర ఏ థ్రెడ్ అయితే ఉంటే ఆ థ్రెడ్ తీసుకోండి. ఉలెన్ థ్రెడ్ కానీ, మామూలు థ్రెడ్ కానీ, ఇలాగ ఏదోటి ఉంటుంది కదా, ఆ థ్రెడ్ని తీసుకుని ఇలా ఈజీగా హ్యాంగ్ చేసుకునేటట్టు రెడీ చేసేసుకోవచ్చు అనమాట. ఇలా ముడైతే వేసేసాం చూసారు కదా, ఇలా ఈజీగా ఇలాగా మధ్యలోంచి లాగితే ఇది ఒక హ్యాంగింగ్ లాగా రెడీ అయిపోతుంది అనమాట. ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలో చూసేద్దామండి. ఇలా తయారైన హ్యాంగింగ్ని ఒక వాష్రూమ్లో మనకి బట్టలు తగిలించుకునేవి ఉండవు కదండి హ్యాంగర్స్ కొంతమందికి, అలాంటి వాళ్ళు ఈజీగా ఇలా వాష్రూమ్లో ఇలా హ్యాంగ్ చేసుకొని మనం విడిచేసిన బట్టలు కానీ, లేదా స్నానం చేయడానికి వేసుకునే బట్టలు కానీ వేసుకొని యూజ్ చేయొచ్చు అనమాట. ఇవి ఎప్పటికప్పుడు తీసేస్తాం కాబట్టి మనకి ప్రాబ్లం ఉండదనమాట. ఇది పాడవద్దు. ఇలాగ ఏ రోజుకి ఆ రోజు వేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగా యూజ్ అవుతుంది. బట్టలు వేసుకునే హ్యాంగరు లేని వాళ్ళు ఇలా యూజ్ చేసుకుంటే మనకి బాగా యూజ్ అవుతుంది. బట్టలు అనేవి కూడా కింద అది పడవండి. మనకి ఇలా ఎలా వేసినవి అలాగే ఉంటాయి అనమాట తీసే వరకు. ఈ టిప్ కనుక నచ్చితే నాకు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది చూసేద్దాం. మనం తెచ్చుకున్న ఫ్రూట్స్లో బనానా అనేవి మనం టేబుల్ మీద కానీ ఎక్కడన్నా పెట్టినప్పుడు కింద సైడ్ అంతా పండిపోతూ ఉంటాయండి. ఇంకా చిన్ని చిన్ని నుసుములు అవి కూడా పట్టేస్తుంటాయి. అలా కాకుండా ఇలా చిన్న గ్యాస్ బెల్ట్ని తీసుకోండి, కుక్కర్ బెల్ట్ని తీసుకొని ఇలాగ హ్యాంగ్ చేసుకున్నారంటే ఆ ఫ్రూట్స్ అనేవి పాడవకుండా ఉంటాయి, ఈజీగా తీసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చి, ఇలాగ చిన్న గ్యాస్ కట్ని, ఇలాగ బెల్ట్ని, కుక్కర్ బెల్ట్ని తీసుకొని ఇలాగ మన దగ్గర ఉన్న వాచ్ కలెక్షన్ అంతా దీనికి పెట్టుకున్నామంటే మనం ఈజీగా తీసుకుని వెళ్ళొచ్చు అనమాట. టైం అనేది సేవ్ అవుతుంది, ఈజీగా మ్యాచ్ చేసుకోవచ్చు. ఇంకా మన దగ్గర ఉన్న మోడల్స్ అన్నీ కూడా ఈజీగా యూజ్ చేసుకోగలుగుతాము. మనం ఇలా పెట్టినప్పుడు ఈ డైల్స్ అనేవి ఎదురు పెట్టండి. గోడ సైడ్ పెడితే గీతలు పడి పాడవుతాయి. దీనిని మనం డ్రెస్సింగ్ టేబుల్లో కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని ఒకసారి చెక్ చేయండి. బాయ్ బాయ్.